బాపట్ల జిల్లా చీరాలలోని చైతన్య భారత డిగ్రీ కళాశాలలో ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. చీరాల 1వ పట్టణ సీఐ సుబ్బారావు విద్యార్థులకు సైబర్ క్రైమ్ మోసాలపై అవగాహన కల్పించారు. ప్రస్తుత పరిస్థితుల్లో సెల్ ఫోన్ వాడకం ప్రతి వ్యక్తికి నిత్యకృత్యంగా మారిందని, ఇది సైబర్ నేరగాళ్లకు ఆయుధంగా మారిందన్నారు. అంతర్జాలాన్ని ఉపయోగించి సైబర్ నేరగాళ్లు చాకచక్యంగా అకౌంట్లో ఉన్న నగదును దోచేస్తున్నారని అన్నారు. ఫోన్ వాడకం పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ వస్తే 1939 నంబర్కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ సదస్సు తమకు ఎంతగానో ఉపయోగపడిందని విద్యార్థులు తెలిపారు. ఎవరికి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు. మీరు ఏదైనా ఆఫీస్ దగ్గరికి వెళ్తే అక్కడ కన్సర్న్ సీట్ లో ఉన్న పర్సన్స్ అడిగితే మాత్రమే చెప్పండి. ఎవరు అడిగినా కూడా డేటా ఇవ్వద్దని చెప్పండి. ఆధార్ కార్డ్ అంటారు, సర్టిఫికేట్స్ అంటారు, డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ అంటారు, బ్యాంక్ అకౌంట్ అంటారు, ఈ తల్లికి వందనం అంటారు, తర్వాత మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ గురించి అంటారు, మీ ఇళ్లలో బైక్స్ ఉంటే బైక్స్ అంటారు. వాళ్ళు ఆ సమయంలో ఏది చెప్తే జనరల్ పబ్లిక్ నమ్ముతారని చెప్పేసి వాళ్ళకి అనిపిస్తుందో ఆ రీజన్ ఉపయోగించుకుంటారు, మోసం చేయాలని చూస్తారు. మనం ఆ సైబర్ సెక్యూరిటీ నుంచి ఎలా మనం బయటపడాలో చెప్పారు సిఏ గారు. ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ గురించి చెప్పారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయో చెప్పారు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే 1930కి కాల్ చేయండి. ఈరోజు పోలీస్ సార్ వాళ్ళు వచ్చి మాకు సైబర్ నేరగాళ్ళ గురించి చెప్పారు. వాళ్ళు చాలా మంచిగా చెప్పారు. అది బాగా అర్థం చేసుకొని మేము ఇంకో 10 మందికి చెప్తామని కోరుకుంటున్నాం.